ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి గారు ఇంకా ఎన్నో పుట్టినరోజులు ఇలాగే జరుపుకుంటూ ఆయన ఆయుర ఆరోగ్యాలతో మన నియోజకవర్గాన్ని తెలుగుదేశం కంచుకోటగా మార్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జన్మదినం సందర్భంగా రితీష్ రెడ్డి గారి తరఫున చెప్పడం ఏమంటే అట్లూరు మండలంలో టోటల్గా వీక్గా ఉండే దగ్గర వైసీపీ వాళ్ళను కూడా చేర్చుకోవడం తొందరలో జరుగుతుంది. మొత్తం అట్లూరు మండలాన్ని టీడీపీ కంచుకోటగా చేస్తామని రితీష్ రెడ్డి గారికి జన్మదిన కానుకగా ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రితీష్ రెడ్డి గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి 3 పార్టీల కలయికతో 6 నెలలు గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అవుతా ఉంది. ఈ 6 నెలల్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే అన్ని గ్రామ పంచాయతీల్లో సీసీ రోడ్లు ఇప్పటికే ఇదివరకే పూర్తి చేయబడింది. ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నిధులు ఆయన విరివిగా తెచ్చి ఇప్పుడు సగిలేరు వంతెన ఒకటి ఉంది వేములూరు దగ్గర, అది కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. అది కూడా త్వరలో వస్తుందని చెప్పి ఆయన బర్త్డే గిఫ్ట్గా అది అట్లూరు మండల ప్రజలకు ఇవ్వాలని చెప్పి మేము ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాం. రెండోది, తెలుగుదేశం పార్టీలో అందరూ కూడా 12 పంచాయతీలలో 12 పంచాయతీల లీడర్లు ప్లస్ మండల లీడర్లు అందరూ కూడా ఒక కలయికతో మేమందరం ముందుకు పోతున్నాం. సూర్యనారాయణ రెడ్డి గారి నాయకత్వం, మల్లికార్జున రెడ్డి గారి నాయకత్వం, నందగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, మున్రెడ్డి గారి నాయకత్వం, జయకృష్ణారెడ్డి గారి నాయకత్వం, మహేశ్వర రెడ్డి గారి నాయకత్వం మేమందరం కూడా ఒకటే. ప్రతి ఒక్కరము నెక్స్ట్ ఏ ఎలక్షన్ జరిగినా అందరం కూడా మేము ఈ మండల ప్రెసిడెంట్ కానీ జెడ్పీటీసీ కానీ అన్ని గ్రామ పంచాయతీలు కానీ అన్నీ కూడా విజయకేతనం ఎగరేస్తాం. ఇందులోనే మా రితీష్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తామని చెప్పి సభామూలకంగా తెలియజేస్తూ ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు పత్రికా మూలకంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై రితీష్ రెడ్డి గారి నాయకత్వం, జై చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఇప్పుడు అన్నదాన కార్యక్రమం కూడా భారీగా జరగబోతున్నది. ఈరోజు మా రితీష్ రెడ్డి గారికి మరి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, మా కులదైవమైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయనకు మెండుగా ఉండాలని, ఇంకా ఉన్నతమైన పదవులు ఆయన అలంకరించుకోవాలని ఈ పుట్టినరోజు సందర్భంగా అట్లూరు మండల టీడీపీ నాయకులు మన నందగోపాల్ రెడ్డి గారు మరియు సూర్యనారాయణ రెడ్డి గారు మరియు మా మండల పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున రెడ్డి గారు మరియు మున్రెడ్డి గారు, తెలుగు యువత అధ్యక్షుడు జయకృష్ణారెడ్డి గారు మరందరూ సమక్షంలో ఈ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఇంకా ఈ వేడుకల సందర్భంగా మన కస్తూర్బా బాలికల ఉన్నత పాఠశాలలో వాళ్లకు పిల్లలకు వచ్చేసి ప్యాడ్స్, పెన్స్, తర్వాత ఫ్రూట్స్ ఇవ్వడం జరిగినది. ఇంకా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయనకు భగవంతుడు మంచి పదవులు, ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, తర్వాత ఇప్పుడు కొద్దిసేపట్లో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది. అందరూ కూడా దాంట్లో పాల్గొని మనందరము జయప్రదం చేయవలసిందిగా రితీష్ రెడ్డి అన్నకు మనం పుట్టినరోజులు ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. అట్లూరు మండల పార్టీ తరఫున జై రితీష్ రెడ్డి గారు, జై జై రితీష్ రెడ్డి గారు, జై రితీష్ రెడ్డి గారి నాయకత్వం, రితీష్ రెడ్డి గారి నాయకత్వం, రితీష్ రెడ్డి గారి నాయకత్వం, జై రితీష్ రెడ్డి. గౌరవనీయులు పెద్దలు బద్వేల్ రాజకీయ భీష్ముడు మాజీ మంత్రివర్యులు భుజవేముల వీరారెడ్డి గారి మనవడు, బద్వేల్ మాజీ శాసనసభ్యురాలు విజయమ్మ గారి కుమారుడు, బద్వేల్ ముద్దుబిడ్డ, యూత్ ఐకాన్, బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి దిశా నిర్దేశకుడు, మార్గదర్శకుడు, మా యువ నాయకుడు శ్రీ కె రితీష్ కుమార్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ స్థానికంగా అట్లూరు మండలం అట్లూరు హెడ్ క్వార్టర్లోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో 300 విద్యార్థుల సమక్షంలో గౌరవనీయులు శ్రీ కె రితీష్ కుమార్ రెడ్డి గారి జన్మదినం చాలా ఘనంగా తెలుగుదేశం పార్టీ నాయకులమైనటువంటి పార్టీ అధ్యక్షులు మల్లికార్జున రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ సెల్ ఉపాధ్యక్షులు మున్రెడ్డి, మాజీ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తడం జరిగింది. అట్లే కాకుండా ఇక్కడ ప్రజలకు, కార్యకర్తలకు రితీష్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా చేపడతాం. ఇక్కడికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున వస్తున్నారు.
ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ ఇక్కడ పాల్గొని దీన్ని దిగ్విజయంగా జయప్రదం చేయవలసిందిగా అందరూ కోరుతున్నాం. శ్రీ రితీష్ రెడ్డి గారు బద్వేల్ నియోజకవర్గానికి సమన్వయకర్త. ఆయన నాయకత్వంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ దిగ్విజయంగా ముందుకెళ్తుంది. ఈ యొక్క బద్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి కోట్లాది రూపాయలు నిధులు తీసుకొచ్చి ఇక్కడ అన్ని పల్లెల్లో అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మాకు ప్రధానమైనటువంటి సమస్య మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.